మా రామారావు మంచి డాన్సర్. ఆ? ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతటి వాడవుతాడు. మేడం నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. తాతావా? నువ్వు పొగట్టం సిగ్గుపడిపోవడం అనరా? ఏ సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజే అనుకుంటారా? ఎలాంటి వాడు ఉన్నావు ఇక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసన్ నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు ఇలాంటి మహామహులు ఉన్న ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరాడారని ట్రై చేస్తారు. సూర్య ఏంట్రా సూర్య ఎబ్రసెదవా? ఎవరు అడ్డమైనోడు? నువ్వు అడ్డమైనోడివి. నీ సినిమాలు అడ్డమైనవి. ఏంట్రా కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్ళకు మోసగాడు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసర్ దాసిరా కేసర్. మేడం 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 మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఎమోషనల్ అవ్వకండి. ఏయ్ ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే? ఏయదోని కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. మోసగాళ్ళకు మోసగాడు. ఇందాక ఆవిడ చెప్పింది కదా. అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటంటే పన్నెండు కాపురం. పన్నెండు కాపురం. అది తీసింది లక్ష్మీ దీపక్. ఎంత సినిమా నాలెడ్జ్ ఉందండి భయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన ఎవరు? బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. సరే, చిన్నప్పుడు హై స్కూల్లో కృపానందం మాస్టర్ కొట్టినట్టు కొట్టేసారు. పెట్టమంటారా? అదే మ్యామ్, అంత బ్యాలెన్స్ గా ఉండే మీరు ఇలా అన్బ్యాలెన్స్ అయిపోయారేంటి? లేకపోతే వాడు నాన్న వాడు మాట్లాడతాడా? బేసిక్ గానే బ్యాట్ ఫెలో. నన్నేంటి అందరిని అంటాడు? అందరిని అనటం వేరు, నిన్ను అనటం వేరు. ఏ వేరేం చెప్పాను కదా. అదే ఏ రామారావు ఎదవనస్ ఎక్కువైపోయిందా నీకు? నువ్వు వేరేం చెప్పాను కదా. నువ్వు వేరు అంతే. నేను అనుకున్నది పూర్తయ్యే టైం వచ్చింది. అనుకున్నది సాధించే వరకు బాద్షాని ఎవ్వరూ ఆపలేరు. If you don't tell me about Badshah, I will kill you. You want to kill me? Kill me? వాళ్ళు అలజడి సృష్టించిన బాద్షా ఇప్పుడు ఇలా మౌనంగా ఉండటానికి కారణం తెలియాలంటే మకాలో ఉన్న రాయల్ కసినో గురించి తెలుసుకోవాలి. బాద్షా తండ్రి ధన్రాజ్ రాయల్ కసినోని రన్ చేసేవాడు. సాధుబాయ్కి వచ్చే ఇన్కంలో 50% ఈ రాయల్ కసినో నుండే వెళ్తుంది. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాని కాంకర్ చేసిన సాధుబాయ్ హాంకాంగ్లో మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. దానికి కారణం వైలెంట్ విక్టర్, అతని కొడుకు రూత్లెస్ జానీ. హాంకాంగ్ని స్థావరంగా చేసుకొని ఇండియాలో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్ రన్ చేస్తున్న విక్టర్ కన్ను మొదటిసారి ధన్రాజ్ కసినో మీద పడింది. అజయ్ దాదా, హాంకాంగ్ విక్టర్ ఏరియా సేఫ్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేసిరండి. రిమెంబర్, విక్టర్ ఇస్ వెరీ డేంజరస్. ఓకే దాదా. हंस गए ना धनराज के कुत्तो। वो लॉकर का कोड नंबर क्या है? बोलो, नहीं तो काट डालूंगा साले। 05 1983. ఇది ఎవడి పుట్టినరోజు? రే జానీ, మా క్యాష్ బయలుదేరే డేట్ తెలుసుకున్నావు, మా వ్యాన్ వెళ్లే రూట్ తెలుసుకున్నావు, కాంబినేషన్ కోడ్ తెలుసుకున్నావు. కానీ ధనరాజ్ కి సింహం లాంటి కొడుకున్నాడని, ఈ మధ్య ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాడని తెలుసుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఆ సింహం పేరే బాద్షా.
బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గుంటది. ए ये हांगकांग है, मेरा बाप विक्टर का एरिया है ये. పిచ్ నీదైనా మ్యాచ్ నాదే. बोल तेरे बाप को कि बादशाह आ गया. बादशाह डिसाइड అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. विक्टर की वाट लग गई. జానీ నే మూత్ లియా దాదా. బాద్షా మేరా బేటా. ఇప్పుడు నా కొడుకు ఎదిగాడని నాకు అర్థమైంది, మగాడని వాళ్ళకు అర్థమైంది. ఫస్ట్ టైం ఆ విక్టర్ గ్యాంగ్ కి హాంకాంగ్ లోనే రిటార్టిచ్చావు. రే గణేష్, నువ్వేంటి టెన్షన్ గా ఉన్నావు? రేపు ఉదిన పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఉదిన పేరు మీద గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాం. కానీ ఆ టెంపుల్ విక్టర్ గాడి ఏరియాలో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు దాదా. బాబాయ్, ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం మగతనం కాదు. అది కాదు బాద్షా, నేను భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. भाई जिसने जानी भाई को मारा वो बादशाह पुन के एरिया का है भाई. ఓం దక్షిణ ఇంద్ర వృద్రశ్రవాః. బాద్షా, మీ అమ్మ బ్రతికుండగా తన పుట్టినరోజుని ఘనంగా చేయాలనుకునేవాడిని, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు చేసే పరిస్థితుల్లో నేనున్నా, తను ప్రాణాలతో లేదు. इधर है बादशाह. चला गया भाई. क्यों छोड़ दिया? उसको देख के डर गए भाई. हाँ विक्रम बोल. ठीक है. 2 years తర్వాత సాధుపై సడన్ గా మీటింగ్ కాల్ ఫర్ చేశాడు. వన్ మోర్ థింగ్ బాషా, నిన్ను తీసుకురమ్మన్నాడు. మీటింగ్ ఎక్కడ? సాధుబాయ్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మీటింగ్ స్పాట్ రివీల్ చేయడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్. సాధుబాయ్, నా కొడుకు బాద్షా. ఏ దేశానికి? మా నాన్న రెస్లింగ్ కాంపిటీషన్లో బాద్షా టైటిల్ గెలుచుకున్నప్పుడు వీడు పుట్టాడు.